తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో అల్లు శిరీష్ వరుసగా కొన్ని సినిమాలు చేశాడు. అయితే వాటిల్లో ఏ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. శ్రీరస్తు, శుభమస్తు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా అది కమర్షియల్ ఫెయిల్యూర్గా నిలిచింది. దీంతో అల్లు శిరీష్ కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఈసారి సినిమా చేస్తే తనకు హిట్ తెచ్చిపెట్టే సబ్జెక్టే ఎంపిక చేయాలని వెయిట్ చేశాడు. మొత్తానికి ఊర్వశివో రాక్షసివో సినిమా చేశాడు. మరి ఈ సినిమా అతనికి హిట్ తెచ్చిపెట్టిందా? అతని నిరీక్షణకు సరైన ఫలితాన్ని అందించిందా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: అల్లు శిరీష్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతడు అను ఎమాన్యువల్ అనే మోడర్న్ గర్ల్తో ప్రేమలో పడతాడు. ఎలాగోలా ఆమెను తన ప్రేమలో పడేయడంలో శిరీష్ సక్సెస్ అవుతాడు. ఆ తరువాత పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేస్తాడు. కానీ అను పెళ్లికి అంగీకరించదు. తనకు లివ్ ఇన్ రిలేషన్షిప్ మాత్రమే కావాలని చెప్తుంది. ఇలా డిఫరెంట్ ఆలోచనలు కలిగిన వీరి ప్రయాణం ఎలా సాగుతుంది? పెళ్లి వరకు వెళ్తుందా లేక లివ్ ఇన్ రిలేషన్లోనే ఆగుతుందా? తన రిలేషన్షిప్తో పాటు ఫ్యామిలీని శిరీష్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేదే ఈ సినిమా కథ. అనాలసిస్: ఈ సినిమా స్టోరీ లైన్ ప్రజెంట్ జనరేషన్కి చాలా బాగా రిలేట్ అవుతుంది. ఓవైపు సాంప్రదాయాలు గల కుటుంబం, మరోవైపు మోడర్న్ అమ్మాయి. తమ అబ్బాయికి అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలని హీరో కుటుంబం చూస్తే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడానికే అమ్మాయి ఇష్టపడుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ని హీరో ఎలా హ్యాండిల్ చేశాడనేదే ఈ సినిమా కథ. ఇలా స్టోరీ లైన్ చిన్నదే అయినప్పుడు ఫన్ ఎలిమెంట్స్, ఎమోషన్స్, లవ్ స్టోరీని బాగా దట్టిస్తే అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఈ సూత్రాన్ని డైరెక్టర్ రాకేష్ శశి బాగానే అవపోసన పట్టినట్టున్నాడు. ఆ అంశాలన్నింటినీ పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి ఈ సినిమాను ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్గా మలిచాడు. సిచ్యువేషనల్కి తగ్గట్టు కామెడీ, యువతను ఆకట్టుకునే రొమాంటిక్ లవ్ స్టోరీ, ప్రేక్షకులను కదిలించే సెంటిమెంట్లను సముపాళ్లలో జోడించి ఆడియన్స్కి కావలసిన ఒక మంచి అనుభూతిని అందించాడు. ఫస్ట్ హాఫ్ని డైరెక్టర్ హిల్లేరియస్ ఎంటర్టైనర్గా మలిచాడు. ఎక్కడా ఓవర్ చేయకుండా, అనవసరమైన సీన్ల జోలికి వెళ్లకుండా కామెడీ సీన్లతోనే చాలా వరకు సరదాగా నడిపించేశాడు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ టైమింగ్ అయితే అద్దిరింది. ఆఫీస్లో వెన్నెల కిషోర్ చుట్టూ నడిపించిన సీన్లన్నీ హిల్లేరియస్గా వర్కౌట్ అయ్యాయి. ఇక ట్రైలర్లో చూపించినట్టు శిరీష్, అను మధ్య కెమిస్ట్రీ పండించేందుకు రొమాంటిక్ సీన్లను కూడా బాగానే దట్టించేశారు. ఆ సీన్లు యూత్కి కనెక్ట్ అవ్వచ్చేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. ఇక ఇంటర్వెల్ సీన్ని కూడా బాగానే హ్యాండిల్ చేశారు. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకుంటే ఎక్కడా ట్రాక్ తప్పకుండా, మెయిన్ థీమ్ డైవర్ట్ అవ్వకుండా కడుపుబ్బా నవ్వించే కామెడీతో ఇంప్రెసివ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మరీ ఫస్ట్ హాఫ్ లెవెల్లో ఎంగేజింగ్గా ఉండదు కానీ టైంపాస్ అయితే చేయించేస్తుంది. మెయిన్ థీమ్తో బాగా కనెక్ట్ అవ్వడం కోసం ఎమోషన్స్ పండించాలి కాబట్టి కామెడీ డోస్ని కొంతవరకు తగ్గించేశారు. ఎక్కువగా ఎమోషన్స్కే పెద్దపీట వేశారు కాబట్టి కథనం కొంచెం నెమ్మదిగా సాగుతున్న భావన కలుగుతుంది. ఫ్యామిలీ సీన్స్ కాస్త డ్రామాటిక్గా అనిపిస్తాయి. లవ్ స్టోరీ కూడా ఎంగేజింగ్గా అనిపించదు. హీరో హీరోయిన్ల మధ్య కొన్ని ఇంపాక్ట్ఫుల్ సీన్లు రాసుకొని ఉంటే ఆ లవ్ స్టోరీ మరింత బలంగా వర్కౌట్ అయ్యేది. ఇక ఇలాంటి సినిమాల్లో క్లైమాక్స్ ఎలా ముగుస్తుందో అందరికీ తెలిసిందేగా. ఓవరాల్ సెకండ్ హాఫ్ గురించి చెప్పుకుంటే అక్కడక్కడ లోపాలున్నాయి. మరీ ఎంగేజింగ్గా లేదు. అయితే టైంపాస్ చేయించే మూమెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. ఓవరాల్గా సినిమా గురించి చెప్పుకుంటే ప్రజెంట్ యూత్కి ఏదైతే కావాలో ఆ ఎంటర్టైన్మెంట్ డోస్ మొత్తం ఇందులో పుష్కలంగా ఉంది. ఇది కడుపుబ్బా నవ్విస్తూ టైంపాస్ చేయించే సినిమా. ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు. నటీనటుల విషయానికి వస్తే అల్లు శిరీష్ తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. గత సినిమాల్లో కంటే ఇందులో అతని యాక్టింగ్ ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఓవైపు అమ్మాయి, మరోవైపు ఫ్యామిలీని హ్యాండిల్ చేయలేక నానా తంటాలు పడే అబ్బాయి పాత్రలో శిరీష్ బాగా ఒదిగిపోయాడు. అను ఎమాన్యువల్ కూడా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అందాలు పంచుతూనే యాక్టింగ్తో మెప్పించింది. ఇక వెన్నెల కిషోర్ అయితే ఈ సినిమాకే హైలైట్గా నిలిచాడని చెప్పుకోవచ్చు. తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను బాగా నవ్వించేశాడు. అమీ తుమిలో వెన్నెల కిషోర్ ఎలా హైలైట్ అయ్యాడో
ఇక్కడ కూడా అతని రోల్ అంతే హైలైట్ అయ్యింది. సునీల్ కూడా ఫన్ జనరేట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు. ఇక చివరగా డైరెక్టర్ రాకేష్ గురించి మాట్లాడుకుంటే, డైరెక్టర్గా అతడు మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడని డెఫినెట్గా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ జనరేషన్కి తగినట్టు ఒక స్టోరీ లైన్ని ఎంపిక చేసుకొని కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి ఒక మంచి సినిమానే అందించాడు. సెకండ్ హాఫ్లోనే కొంచెం తడబాట్లపై దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. వాటిని పక్కన పెడితే మిగతా సినిమా మొత్తం పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యిందని చెప్పుకోవచ్చు.